సందర్భం మంచిది కాదు, ఇది అనర్థాన్ని కలిగిస్తుందని వదిలివేస్తే ఆయనను ఒక దాసి వెంచింది పాపం. ఆమె కూడా కొంతకాలానికి మరణించిందట. మరణించిన తర్వాత నరనారాయణ స్వాములు అనేటువంటి ఒక మహానుభావుడు ఆయనను చూసి చేరదీసి ఆయనకు విద్యాబుద్ధులు అందించి ఆయనను ఒక ప్రయోజకునిగా తీర్చిదిద్దినాడు. భగవంతుని సంకల్పం ఎంత గొప్పది అంటే ఒక మహత్తరమైనటువంటిది అంటాడు. ఆ సంకల్పానికి ఎదురు లేదు. అటువంటి ఆ విధంగా తీర్చిదిద్ది ఆయన ఒక మంచి విద్వాంసునిగా చేసినాడు, ఒక మంచి పండితునిగా చేస్తే ఆయన కాశీనగరం వెళ్ళి కూడా అక్కడ కూడా విద్యను నేర్చుకొని అక్కడ పాదుషా కొలువులో అతను పనిచేస్తూ ఉన్నాడట. ఉంటే ఒకరోజు ఆ ప్రక్క ఊరే ఈయన పనిచేసే చోటికి ఒక ప్రక్క గ్రామంలో ఒక నదిని దాటి వెళ్ళాల్సినటువంటి ఒక ప్రక్క గ్రామంలో ఒక పండితుని కుమార్తె రత్నావళి అపూర్వ సౌందర్య రాశి, చాలా అందమైనటువంటిది, మంచి సంస్కారవంతురాలు. ఈయన ఒక దేవాలయంలో ఉండి తులసీదాసును మొట్టమొదటిసారిగా చూసి ఆయనలో ఉండే ఆయన విద్వత్తును, ఆయనలో ఉండే అపారమైనటువంటి గొప్పనైనటువంటి జ్ఞాన సముపార్జనను చూసి ఆమె అతన్నే పెళ్లి చేసుకుంటాను అంటే ఆ తులసీదాసుకి ఇచ్చి ఆమెను వివాహం చేసినారు. తులసీదాసి ఎంత కాముకుడు అంటే తులసి పచ్చి కిరాటకుడు వాల్మీకి, పిచ్చి కాముకుడు తులసీదాసు అన్నారు. ఒక పచ్చి కిరాటకుని పిచ్చి కాముకుడిని పట్టి పరివర్తింపజేసిన పరమ పవిత్ర నామం శ్రీరామనామం. భగవన్ నామం ఎంత గొప్పది అంటే మనం వాల్మీకి అంత పచ్చి కిరాటకులం కాదు, తులసీదాసు లాంటి పిచ్చి కాముకులం కాదు అంటాడు. మనం ఎందుకు తరించం? మనకు విశ్వాసం లేకపోవడం చేత, ఆ సాధన చేయకపోవడం చేత. ఏ విధంగా పరివర్తన చెందినాడు అంటే ఆ తులసీదాసుకు ఈ రత్నావళికి అత్యంత వైభవోపేతంగా వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత భార్యను విడిచి ఒక క్షణకాలం కూడా ఉండేవాడు కాదు తులసీదాసు. ఒక క్షణకాలం ఉంటే అది మరణంతో సమానమే. అసలు చనిపోయినా మంచిదే, కానీ భార్యను విడిచి ఒక్క క్షణకాలం కూడా